హాయ్ హలో అండి. నేను మనోజ్ లాస్య ఇద్దరం వచ్చేసాము. క్రిష్ కలెక్షన్స్ వన్ అండ్ ఓన్లీ టాయ్ స్టోర్ గుంటూరు. సో ఇవాళ మేము రావడానికి గల కారణం ఏంటంటే పుట్టిన పిల్లలకి కాస్మెటిక్స్ వాడచ్చా, వాడితే ఎన్ని రోజుల నుంచి వాడచ్చు, ఏ బ్రాండ్ వాడాలి, అసలు ఆ బ్రాండ్లో ఏమి అసోసియేట్ అయి ఉంటాయి, ఇవన్నీ మీకు ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చేసాము నేను లాస్య. సో బ్రాండ్ వైజ్ మీకు డీటెయిల్స్ చెప్తామండి. సో హాయ్. ఫస్ట్ అయితే మనం మామా ఎర్త్ తీసుకుందామండి. మనం బేబీకి ఏది యూస్ చేస్తాము, ఎట్లా పడుతుంది, ఏంటి అనేది మనం టెస్ట్ చేస్తాం కదా. డే 1 నుంచి మనం కావాలి అంటే యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ బేబీ సేఫ్ ప్రొడక్ట్స్, అన్ని న్యాచురల్ ఉంటాయండి. ఇదిగోండి, మామా ఎర్త్ లో అయితే బేబీ బార్ సోప్ బార్ అండి. ఇది మాయిశ్చరైజింగ్ వస్తుంది, ఇదేమో మిల్కీ సాఫ్ట్. 2 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. దీనిలో వచ్చేసి షాంపూ, మైల్డ్ షాంపూ, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా మైల్డ్ షాంపూ. బేబీ పౌడర్, ఇది వచ్చేసి మాయిశ్చరైజింగ్ లోషన్. చాలా మంది లోషన్ ఎందుకు, లోషన్ వాడకూడదు అది ఇది అంటారు, కానీ లోషన్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ స్కిన్ చాలా డ్రైగా ఉంటుంది. ఇది అవకాడో నరిషింగ్ హెయిర్ ఆయిల్. హెయిర్ ఆయిల్ చాలా బాగా ఉపయోగపడుతుందండి వాళ్ళకి. ఓన్లీ ఇవే ఉంటాయా? ఇదిగోండి, ఈ మస్కిటో రోల్ ఆన్. బయటికి వెళ్ళినప్పుడు ఈ మస్కిటో రోల్ ఆన్ కనుక మనం వాళ్ళ పిల్లల బట్టలకి, వాళ్ళ చుట్టూ ఉన్న ప్రదేశానికి, వాళ్ళ దగ్గర కనుక రాస్తే వాళ్ళ దగ్గరికి రాకుండా మస్కిటో రోల్ ఆన్. వీటిల్లో ప్యాచెస్ కూడా ఉంటాయండి, కావాలి అంటే. మన దగ్గర ఇప్పుడు రైట్ నో అవైలబుల్ గా లేవు. ఇది వచ్చేసరికి ఎవినో అండి, వాష్ అండ్ షాంపూ. ఇదైతే సపరేట్ గా మనకి మళ్ళీ షాంపూ సపరేట్, వాష్ సపరేట్ అవసరం లేదు. ఇది ఒక్కటి తీసుకుంటే వాష్ అండ్ షాంపూ, హెయిర్ అండ్ బాడీ రెండు యూస్ చేసుకోవచ్చు. దానిలోనే ఇది ట్రావెల్ సైజ్ అండి. ఇది ఎప్పుడైనా ట్రై చేయాలి పిల్లలకి, అసలు ఇది పడుతుందా లేదా అని చూసుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఇలాంటి చిన్న చిన్న ప్యాక్స్ ఉంటాయి మన దగ్గర. మాయిశ్చరైజింగ్ క్రీమ్, ఒక్కొక్క బేబీకి ఒక్కొక్క రకమైన క్రీమ్ పడుతుంది, ఒక్కొక్క రకమైన లోషన్ పడుతుంది. క్రీమ్, లోషన్, దాంట్లో కూడా ఇట్లా ట్రావెల్ సైజ్, ట్రావెల్ ఫ్రెండ్లీ ఉంటాయి. ఫిలిప్స్ ఎవెంట్ పాల బాటిల్స్ అండి, చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. ఇది వచ్చేసి 125 ml ఫిలిప్స్ బాటిల్. దీంట్లో సింగిల్ ప్యాక్ కావాలంటే సింగిల్ ప్యాక్ ఉంటుంది, ఇది డబల్ ప్యాక్. ఒకటే బాటిల్లో, ఒకటే బాక్స్ లో 2 ప్యాక్స్ వస్తాయి. వీటికి కావాలి అంటే సపరేట్ గా మన దగ్గర ఇట్లా నిప్పుల్స్ కూడా దొరుకుతాయండి. దీంట్లో పెద్ద ప్యాక్ ఇది 330 ml. దీంట్లో మన దగ్గర 260 ml కూడా ఉంటుంది. ఇవే కాకుండా మన దగ్గర బ్రెస్ట్ పంప్స్, మాన్యువల్, ఎలక్ట్రానిక్ రెండు రకాలు ఉంటాయండి మన దగ్గర. సో నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి సెబామెడ్ అండి. సో బేసికల్లీ ఇది ఒక ఫార్మా బ్రాండ్. ఇది బేబీస్ కి అడల్ట్స్ కి ఇద్దరికి అవైలబుల్ ఉంటుంది. సో బేసికల్లీ దీంట్లో ఏముంటాయి అంటే షాంపూ, వాష్, లోషను, ర్యాష్ క్రీము, డైపర్స్ వేసినప్పుడు పిల్లలకి ర్యాషెస్ వస్తాయి కదా, అక్కడ రాయడానికి అనమాట. పౌడర్, సోప్స్. సోప్స్ బాగా ఉంటాయి అన్నమాట. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ సోప్స్ ఉంటాయి. 150 grams, ఇది 100 grams. మెయిన్ గా ఈ బ్రాండ్ లో ఈ సోప్స్ అనేవి బాగా మూమెంట్ ఉంటాయండి. తర్వాత లోషన్ ఒకటి బాగా వాడతారు, ర్యాష్ క్రీము, పౌడర్ వాడతారు. ఇది డెర్మటాలజీ టెస్టెడ్ బ్రాండ్, పిహెచ్ కూడా 5.5 లెవెల్స్ అట్లా ఉంటాయి. సో పిల్లలకి కంప్లీట్లీ సేఫ్. పర్టికులర్ గా ఈ బ్రాండ్ ఫార్మా బ్రాండ్ అనమాట. సో ఇది ఒక బ్రాండ్. సో నెక్స్ట్ వచ్చేసి మీమి, అందరికీ వెల్ నోటెడ్ బ్రాండ్ అండి. మీమీలో ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటంటే స్టీల్ బాటిల్స్. స్టీల్ బాటిల్ వస్తుంది మీమీలో. అలాగే కాకుండా ఇట్లా ఫీడింగ్ బాటిల్స్ కూడా ఉంటాయి, 120 ml, 240 ml, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి బ్రష్. చూడండి ఎన్ని రకాల బ్రష్లు ఉన్నాయి ఇక్కడ మీకు. చూస్తే ఇక్కడ ఒక రకమైన బ్రష్, ఇది స్టాండింగ్ బ్రష్, కార్ షేప్ బ్రష్, కోమ్స్, నెయిల్ కట్టరు, ఫీడింగ్ స్పూన్స్, లోషన్, షాంపూ, ఇవన్నీ అండి. మీలో రేంజ్ అయితే చాలా ఉంటుంది, ఎందుకంటే ఇది అందరికి బడ్జెట్ ఫ్రెండ్లీ బ్రాండ్. సో మెయిన్ గా ఈ బ్రాండ్ ప్రత్యేకత ఏంటంటే ఈ బ్రాండ్ లో ఆల్ టైప్స్ బేబీ ఎసెన్షియల్స్ నుంచి యాక్సెసరీస్ దాకా అన్ని కవర్ చేస్తారు అనమాట. చూడండి పార్టీ చైర్ కూడా ఉంది మీలో. పిల్లలకి పార్టీ ట్రైనింగ్ కోసం కూడా పార్టీ చైర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. సో మంచి బ్రాండ్ అండి ఇది, బడ్జెట్ ఫ్రెండ్లీ బ్రాండ్. సో నెక్స్ట్ వచ్చేసి సెటాఫిల్. సెటాఫిల్ లో కూడా అంతేనండి, వాష్ అండ్ షాంపూ కలిసి వస్తుంది, లోషన్ వస్తుంది. లోషన్ లో కూడా మీకు 2 టైప్స్ ఉంటాయి, ఆర్గానిక్ ఉంటుంది, కెలడోలా అని. ఇది ఒక ఫ్లేవర్డ్ అనమాట. చూసారా, కొంతమంది ఆర్గానిక్ వాడతారు, కొంతమంది కెలడోలా వాడతారు అనమాట. సో ఇది వాష్ అండ్ షాంపూ హెడ్ టు టోయ్ మనం ఒకటే వాడచ్చు, సోప్ అవసరం లేదు.
ఇది మళ్ళీ లోషన్, దీంట్లో సోప్స్ దీంట్లో ఒకటే సైజ్ ఉంటుంది, 100 గ్రామ్ సోప్స్ ఇవి. సో సెటాఫిల్ లో మేజర్ గా ఇవి ఉంటాయి అనమాట. సెటాఫిల్ ఇది కూడా ఫార్మా బ్రాండే. నెక్స్ట్ వచ్చేసి చిక్కోలో కూడా అంతే అండి. చిక్కోలో కూడా మేజర్ గా మనం చూసుకుంటే ఇది కూడా మంచి ప్రీమియం బ్రాండే. సెటాఫిల్, సెబామెడ్ ఎలా ఉంటుందో అలానే దీంట్లో కూడా సోప్స్ ఉంటాయి. సోప్స్ కూడా 100-150 గ్రామ్స్ ఉంటాయి. దీంట్లో కూడా పౌడర్, వాష్ అండ్ షాంపూ, ఆయిల్. చిక్కో వాష్ అండ్ షాంపూ అయితే వెల్ నోటెడ్ అండి, చాలా మంది వాడతారు. దీంట్లో కూడా 2 ఫ్లేవర్స్ ఉంటాయి, ఒరిజినల్ అను అవకాడో ఫ్లేవర్స్. తర్వాత ఇట్లా కాంబో ప్యాక్స్ కూడా వస్తాయి అనమాట. ఇలా ఒక్కొక్కసారి కంపెనీ వాళ్ళే కాంబో ప్యాక్స్ ఇస్తారు, సోప్ పౌడర్ లేకపోతే లోషన్ పౌడర్ ఇట్లా కలిపి. సో ఏంటంటే పేరెంట్స్ కి అట్రాక్షన్ కోసం ఇట్లా కంపెనీ వాళ్ళే ఇలా ఇస్తారు అనమాట. ఇలా ప్యాచెస్, ఇందాక మా మిస్సెస్ చెప్పారు కదా ప్యాచెస్ ఉంటాయని. మీమీలో మీరు రోలాన్ చూసారు, దాంట్లోనే ఇట్లా ప్యాచెస్ వస్తాయి మీమీలో కూడా. ఇది పిల్లల డ్రెస్సులకి అట్లా వాటికి పేస్ట్ చేస్తే మస్కిటోస్ రాకుండా వాళ్ళకి ప్రొటెక్ట్ చేస్తారు అనమాట. సో వీటిలో కూడా చూస్తే బ్రషెస్, బడ్స్, పిల్లలకి నిప్పుల్స్, ఫీడింగ్ బాటిల్స్ కూడా 120-240 ml ఉంటాయి. అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఆ సైజెస్ వాళ్ళు ప్రిఫర్ చేసుకోవచ్చు. ప్యాసిఫైయర్ పిల్లలకి నిద్రపోయేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండాలంటే. పేస్ట్ లో కూడా ఇట్లా కాంబో ప్యాక్స్ వస్తున్నాయి. ఇప్పుడు పేస్ట్ విత్ బ్రష్ ఫ్రీ ఇస్తున్నాడు, మామూలు ఓన్లీ పేస్ట్ వస్తుంది. పేస్ట్ లో కూడా స్ట్రాబెర్రీ, బనానా, ఫ్రూట్ పంచ్ అని 3 ఫ్లేవర్స్ వస్తాయి. సో ఇదండి చిక్కో గురించి. నెక్స్ట్ పిజియన్ అండి. ఇది పిజియన్ బ్రాండ్ కూడా చాలా వెల్ నోటెడ్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ బ్రాండ్ ఇది. దీనిలో కూడా మనకి ఇందాక నేను చెప్పాను కదండి మాన్యువల్ బ్రష్ పంప్, ఇది మాన్యువల్ బ్రష్ పంప్. ఇది యూజ్ చేయడం కూడా ఈజీగానే ఉంటుంది, దాని దగ్గర ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఈజీగానే ఉంటాయి. దీంట్లో కూడా పాల బాటిల్స్, ఇన్ఫాంట్స్ కి యూజ్ చేసే పాల బాటిల్స్ కూడా ఉంటాయి. టూత్ పేస్ట్ లో కూడా చాలా రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయండి, పిల్లలకి బాగా ఇష్టంగా అట్లా యూజ్ చేసేలాగా. ఇది క్లెన్జర్ అండి. పాల బాటిల్స్ అవి ఇదివరకు రోజుల్లో అంటే సర్ఫ్లు అవి వేసి కడిగేవారు. ఇప్పుడు అవన్నీ వేయకూడదు, పిల్లలకి అవి చాలా హార్మ్ఫుల్. వాటికి రీప్లేస్ చేయడానికి క్లెన్జర్స్ వచ్చినాయండి. క్లెన్జర్స్ పిల్లలకి పెట్టే వెజిటేబుల్స్ తో సహా వాళ్ళ టాయ్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు దీంతో. మనం కొన్ని బ్రాండ్స్ లో మీకు డిటర్జెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు మీమీలో డిటర్జెంట్ ఉంటుంది, ప్రజెంట్ మన దగ్గర లేదనుకుంటా. ఇది మీమీలో డిటర్జెంట్ ఏంటంటే వాళ్ళు క్లోత్స్ వాష్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. అంటే అన్ని బ్రాండ్స్ లో రాదు డిటర్జెంట్. పిజియన్, మీమీ, ఇంకొక వేరే బ్రాండ్ లో ఏదో వస్తుంది. ఇది ఏంటంటే రీఫిల్ ప్యాక్. ఇప్పుడు ఆల్రెడీ బాటిల్ కొంటారు, మనకి రీఫిల్ ప్యాక్ కూడా యూజ్ అవుతుంది కదండి. ఇది రీఫిల్ ప్యాక్, దీన్ని యూజ్ చేసుకోవచ్చు.